హాయ్ ఫ్రెండ్స్, ఫెంగ్షూ ప్రకారం డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే దీన్ని ఇంట్లో ఉంచుకోండి. చైనీస్ వాస్తుశాస్త్రంలో అపారమైన డబ్బును పొందడానికి కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. ఇందులో ఒకటి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేది. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో కలకల్లాడాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వ్యక్తి యొక్క కర్మలు, వాస్తు దోషాలు, జాతకంలోని గ్రహాలు చాలాసార్లు ఆటంకాలుగా మారతాయి. మీపై ఈ ప్రతికూల ప్రభావాలను నివారించడానికి చిట్కాలు వాస్తుశాస్త్రం, చైనీస్ వాస్తుశాస్త్ర ప్రకారం ఫెంగ్షూలో చెప్పబడ్డాయి. ఈ పరిహారాలు మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించడమే కాకుండా ఆనందం, ఐశ్వర్యాన్ని తీసుకువస్తాయి. ఫెంగ్షూలో ఫిష్ యాక్వేరియం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఫిష్ యాక్వేరియం ఉండడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫెంగ్షూ ప్రకారం మీ ఇంట్లో చేపల యాక్వేరియం ఉంచినట్లయితే అందులోని చేపల సంఖ్య 9గా ఉంచండి. ఇందులో 8 నలుపు చేపలు, ఒక బంగారు రంగు గల చేపను ఉంచండి. ఈ చేపల కలయిక యాక్వేరియంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అసలు యాక్వేరియం ని ఏ దిశలో ఉంచాలి? మీ డ్రాయింగ్ రూమ్ లో 9 చేపలతో కూడిన యాక్వేరియాన్ని ఉంచండి. దానిని గదికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచండి. అలా కుదరని పక్షంలో ఇంటి ప్రధాన ద్వారం ఎడమ వైపున ఫిష్ యాక్వేరియం ఉంచడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు భారీగా వస్తుంది. అయితే పొరపాటును కూడా బెడ్రూమ్ లో యాక్వేరియాన్ని పెట్టకండి. దీనిని అరిష్టంగా భావిస్తారు. చేపల యాక్వేరియం చుట్టూ ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి. ఇలాంటి మంచి వాస్తు టిప్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.